నమస్తే. ప్రజాకవి యుద్ధనౌక గద్దర్ గారి యొక్క జ్ఞాపకాలు పంచుకోవడానికి సింగర్ సందీప్ అయితే ప్రసంతంతో ఉన్నారు. గద్దర్ గారి ప్రభావం మీపై ఉన్నది ఎలా ఉన్నది, అసలు గద్దర్ గారి నుండి ఏం నేర్చుకున్నారు, ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి? ముఖ్యంగా గద్దరన్నతోటి మాకున్నటువంటి అనుబంధము అది పాటల అనుబంధము, ప్రజా ఉద్యమాల అనుబంధము. ముఖ్యంగా గద్దరన్న నుంచి మేము నేర్చుకునేది ఏంటంటే ప్రజా ఉద్యమాల పట్ల అత్యంత కమిట్మెంట్గా ఉండడము. మనం ఏ వర్గాల కోసమైతే ఏ వర్గాల నుంచి అయితే వచ్చినామో అదే వర్గాల కోసము మొదటి నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా ఆ పాటలతోటి ఆ మాటలతోటి మేము పనిచేయాలని గద్దరన్న నుంచి మేము నేర్చుకున్నది. గద్దరన్న లేని లోటు ఈరోజు ఈ తెలంగాణ సమాజానికే కాదు, ముఖ్యంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన వర్గాలకు అత్యంత తీరని లోటు. ఎందుకంటే గద్దరన్నే కనుక ఉండుంటే ఈరోజు మతం పేరుతోటి కులం పేరుతోటి ఈ దేశ రాజకీయాల మీద అత్యంత విషపూరితంగా చేస్తున్నటువంటి అనేక మందిని తన మాటతోటి తన పాటతోటి ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కళాకారుడు గద్దరన్న. కాబట్టి గద్దరన్న లేని లోటు మేమెవ్వరం కూడా పూడ్చలేనటువంటి పరిస్థితి. సో గద్దర్ గారి గురించి ఒక పాట రూపంలో కానీ మీకున్న అనుబంధం రూపంలో ఒక పాట రూపంలో ఒకసారి తెలియజేయాలి. గద్దరన్న గురించి నేను ఈ ప్రభుత్వానికి కూడా చిన్న అప్పీల్ చేయదలుచుకున్నాము. అది విజ్ఞప్తి కావచ్చు, ఇంకా అది డిమాండ్గా కూడా మేమందరం కళాకారులు అని చెప్తున్నాము. ఎందుకంటే మొన్న నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెడతారని ప్రకటించడం జరిగింది. కానీ మేమందరం కళాకారులుగా, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు ఉండేటువంటి తెలుగు యూనివర్సిటీకి వెంటనే తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గద్దరన్న లాంటి సాహిత్య శిఖరం పేరు ఆ యొక్క తెలుగు యూనివర్సిటీకి పెడితే కళాకారులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి మనిషి కాబట్టి గద్దరన్న మా అందరికీ దక్కిన గౌరవంగా మేమందరం భావిస్తాము. దాంతోపాటు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ గ్రౌండ్లో, ఎన్టీఆర్ స్టేడియంలో రవీంద్ర భారతి ఏ విధంగా ఉన్నదో ఇంతకు 10 ఇంతలు మళ్ళొకసారి ఈ తెలుగు సమాజం అంతా చూసే విధంగా గద్దరన్న పేరుతోటి అక్కడ ఒక కళామందిరం కూడా నిర్మిస్తే చాలా గొప్పగా మేమందరము ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తాము. అదేవిధంగా ట్యాంక్ బండి మీద గద్దరన్న విగ్రహం పెట్టాలి. జయంతిని ఏ విధంగా చేస్తున్నారో వర్ధంతిని కూడా ప్రభుత్వమే అధికారికంగా జయంతులను వర్ధంతులను వాళ్ళ ఫౌండేషన్తో పాటు ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, గద్దర్ అన్న గురించి చాలామంది ఒక్కొక్క పార్టీ వాళ్ళు మా పార్టీ అని ఓన్ చేసుకుంటారు, కొంతమంది మా వ్యక్తిని ఓన్ చేస్తారు. గద్దరు ఎవరి వ్యక్తి, ఎవరి వారు? గద్దర్ అన్న ఎవరి పార్టీ కాదు, ఆయన ప్రజల మనిషి. ఇది చాలామంది ఎవరికి వాళ్ళు భుజాల మీద ఎత్తుకుందామనే ప్రయత్నం చేసినా కూడా గద్దర్ అన్న కనుక వాళ్ళ పరిస్థితిని చూస్తే కట్టెతోటి ఎన్ని కొట్టాలో అన్ని కొట్టేటోడు తన చేతులున్నా. నేను నీ పార్టీ ఏంద్రబాయని సింపుల్గా అనేటోడు. వాడు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. గద్దర్ అన్న ఏ పార్టీ మనిషి కాదు, ప్రజల మనిషి. చివరి వరకు ప్రజల కోసము పాటలు పాడినటువంటి గాయకుడు, ప్రజల కోసమే కొట్లాడినటువంటి గాయకుడు, ప్రజల కోసమే వెన్నులోకి తూటాదించుకొని ప్రజల కోసమే కలబడినటువంటి గాయకుడు గద్దరన్న. కాబట్టి ఏ ఒక్క పార్టీ మనిషి కాదు, ఆయన ఈ యొక్క ప్రజల మనిషి. సో ఇప్పుడు ఆ పాట పాడి ఒకసారి చూపించండి, ఒకసారి గద్దర్ రూపంలో మీకున్న అనుబంధం రూపంలో మీ పాట పాడు. గద్దరన్న కోసము ప్రముఖ దళిత కవి భీమసేన రాసినటువంటి పాట. గద్దరన్న కూడా చాలా ఇష్టమైనటువంటి కవి. వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు, కూలినాలి పేద వందనాలు, నీలిలాలు దండు వందనాలు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు. సో గద్దర్ గారి పాటలు మీకు ఇష్టమైన పాట ఏంది? ఎందుకంటే గద్దర్కి ఇష్టమైన పాట పాడారు, కానీ గద్దర్ చాలా వందల పాటలు పాడారు. ఆ పాటను చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. మీకు నచ్చిన పాట? నాకు గద్దరన్న పాటలలో బాగా ఇష్టమైనటువంటి పాట అది తెలంగాణ ఉద్యమం కోసము అనేక మంది ప్రజల్ని, తెలంగాణలో ఉన్నటువంటి టోటల్ మొదటి నుంచి మొదలు పెడితే చివరి వరకు తెలంగాణ అంటే ఇట్లా ఉంటుందా, తెలంగాణ ఇంత సంపద ఉన్నదా అని అమ్మ తెలంగాణ అమ్మ పాటతోటి గద్దరన్న ప్రజలలోకి వెళ్ళినటువంటి సందర్భం. పాదయాత్రతోటి అమ్మా తెలంగాణమా కలిగే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో కమ్మ నీ ప్రేమ నీదమ్మో, ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఈ పాటతో పాటు మానాల అడవుల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వము నక్సలైట్ బిడ్డలకు విషం పెట్టి చంపినటువంటి సందర్భంలో గద్దరన్న చాలా గొప్ప పాట పాడిండు. శివరాత్రి దినము గోలే ఒక్క పొద్దిడిసేయాల, డొక్కల్లో పేగు గదిలిందో నా బిడ్డల్లారా, శివుడు సిన్న పోయిండో మాకు నల్లారా అని శివుణ్ణే ప్రశ్నించినటువంటి సందర్భం. శివరాత్రి రోజే ఆ రోజు కనీసం 12-13 మంది నక్సలైట్ నాయకులకు అన్నంలో విషం పెట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వము అత్యంత క్రూరంగా చంపినటువంటి సందర్భంలో శివుణ్ణి తన పాటతోటి క్వశ్చన్ చేసిన గద్దరన్న. ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం.
సో చివరి చెప్పండి, గద్దర్ వారసులు ఎవరైనా ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది. గద్దర్ తర్వాత ఎవరున్నారు, ఆయన పాత్రను కానీ ఆయన యొక్క ఎవరిని భర్తీ చేస్తారనే ఒక విషయంలో మాత్రం చర్చ. ఎవరున్నారు? గద్దర్ అన్నను భర్తీ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, గద్దర్ అన్నలాగా కమిట్మెంట్గా గద్దర్ అన్నకు ఎట్లాంటి వీక్నెస్ లేదు, ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా సోకుల్లో గద్దర్ అన్నకు అట్లా ఎవరైనా ఉన్నారా? లేకపోగా గద్దర్ అన్న చివరి వరకు ప్రజల మనిషిగా ఉన్నాడు. ఏ పార్టీ జెండా కప్పుకోలేదు, ఒక పార్టీ గొడుగు కింద నిలబడలేదు, ఒక పార్టీ దగ్గరికి పోయి తలకాయ ఉంచి కండవ మీద కప్పుకోలేదు. కాబట్టి గద్దర్ అన్న వారసులు ప్రజలే, గద్దర్ అన్న వారసులు ప్రజలే, ఎవ్వరు కాదు. ఇప్పుడు ఈ ఫౌండేషన్ కూడా ఏం పెట్టింది? గద్దర్ అన్న వారసులు ప్రజలే, ప్రజలే గద్దర్ అన్న వారసులు అన్నట్టు. ఇక్కడ గద్దర్ అన్నని భర్తీ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ చేసినా పాట పాడగలుగుతారు, ఆట ఆడగలుగుతారు, కానీ గద్దర్ అన్నలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఎవరికి కూడా లేదు. అది. థ్యాంక్ యూ. మొత్తంగా గద్దర్ అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, అలాగే గద్దర్ వారసులు కూడా ఎవరు లేరు, ప్రజలే గద్దర్ వారసులు తప్ప ఆయనను అనుకరించవచ్చు, కానీ ఆయన లాంటి కమిట్మెంట్ మాత్రం ఎవరిలో లేదని కూడా సింగర్ సందీప్ అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి మాత్రం ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్టీఆర్ స్టేడియంలో మాత్రం ఒక కళాధామం ఆయన పేరు మీద కట్టాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, అందరి వ్యక్తి అంటూ కూడా సందీప్ స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. రవీంద్ర భారతి నుండి కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.